हरिः ओं श्रीगुरुभ्यो नमः। కరచరణాదికంగములగల్గియు మస్తములేని ముండెముంబరువడి నొపకున్న గతి పంకజలోచన నిబులేని అధ్వరము ప్రయాజలంగలిగి తద్దయు నొపకయున్నదీయడన్ హరి ఇటు నీదురాక శుభమయ్యే రమాధిప మమ్ము కావవే. దేవాదిదేవ ఈదృశరూపంబు సుమహిత విశ్వంబుజూచు పృచగాత్మభూతుండవైనట్టి నీవు అసత్ప్రకాశ రూపంబులై కలుగు మామకేంద్రియంబుల చేత ఈశ్వర నీ మాయనొందించి పంచభూతోపలక్షితంబగు దేహి విధంబున కనంగబడుదువుగాని ఏర్పడిన శుద్ధ సత్వగుణయుక్తమైన భాస్వస్వరూపధరుడవై కానబడవుగా. పరమపురుష అవ్యయానంద గోవింద ఎట్లుగాక యనయ మా జీవనములింక ఏమి కలవు. విశ్వాత్మ నీయందు వేరుగా జీవులు కనడు ఎవ్వడు, అటు వాని కంటే ప్రియుడు నీకు లేడు. అయినను నిఖిల విశ్వోద్భవ స్థితి విలయంబుల కథన దైవ సంగతి నిర్భిన్న సత్వాది గుణ విశిష్టాత్మీయమయచే అజభవాది వివిధ భేదములందుదువు స్వస్వరూపంబునందుండుదువు. వినిహత విమోహి వగుచునుందువు గద నిన్ననన్య భక్తి భృత్యభావంబుదాల్చి సంప్రీతి గొల్చు మమ్ము రక్షింపవే. కృపామయ రమేశ పుండరీకాక్ష సంతత భువన రక్ష హరి భవదీయ తత్వము సమంచిత భక్తి నిరుంగనేను నా సరసిజ సంభవాదులును జాలము. సత్వగుణాశ్రయుండవున్ పరుడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగు నీకు నెప్పుడు ఇందరము చతుర్విధార్థ ఫలదాయక మృక్కెదం ఆదరింపవే. హవరక్షాచరణుండవైన గడుదీవు అయి అగ్నిహోత్రాది పంచవిధంబున్ మరి మంత్రపంచగ సుస్పష్టం వైతగంబుల్చునాహవ రూపంబు నీకు మృక్కెదను. నీ అజ్ఞన్భువిన్ హవ్యముల్ సవనం వ్రతములన్ వహింతు హరియుష్మత్తేజంబూనుచున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, నిన్నటి కార్యక్రమంలో సిద్ధులందరూ కూడా అలా ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని చూసి, స్వామి మానవులందరూ కూడా చిత్తమలాలు అంటే మన ఈ చిత్తంలో అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ చేరిపోతూ ఉంటాయి. ఈ చేరినటువంటి వాటి చేత శరీరం అంతా కూడా వేడెక్కిపోతూ ఉంటుంది, మనసంతా వేడెక్కిపోతూ ఉంటుంది. దావాగ్నిలాగా మనోవారణ క్లేశ దావాగ్ని దగ్ధ. అది ఏదో హడావిడి, ఏదో కంగారు, గందరగోళం, వేడెక్కిపోవడం, అన్రెస్ట్గా ఉండడం ఇలా ఉంటుంది మానవులకి. ఇలా ఉండేటువంటి వాళ్ళు నీ యొక్క కథలు అనేటువంటి ఆ అమృతంతో కూడుకున్నటువంటి నీ కథలు అనేటువంటి ఆ నీళ్ళలో కానీ స్నానం చేసినట్లయితే, దాని నిండా మునిగినట్లయితే, అప్పుడు ఈ చిత్త మలాలన్నీ కూడిపోయి దావాగ్నంతా గెలిచి చాలా శాంతంగా ఉంటుందయ్యా. ఏ విధంగా అయితే అడవిలో ఉండేటువంటి ఏనుగు దావాగ్ని వల్ల అది కంగారు పడిపోయి జలాశయాల్లోకి వెళ్ళిపోయి మునిగిపోయి దాంట్లో నుంచి ఇంకా బయటికి రాకూడదు అని ఏ విధంగా అయితే ఏనుగు అనుకుంటుందో, అలాగా ఇక్కడ జలాశయం నీ కథలు, అమృతప్రాయమైనటువంటి నీ కథలు, అందులో నిరంతరము కూడా నా మనసుని నింపేసుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మాకు చిత్తశాంతి కలుగుతుంది అని చెప్పి, ఓ విదురా, సిద్ధులందరూ కూడా కనిపించినటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య తేజస్సులో వాళ్ళందరూ కూడా మునిగిపోయిన తర్వాత, ఇప్పుడు దక్ష ప్రజాపతి భార్య అయినటువంటి ఆ ప్రసూతి శ్రీ మహావిష్ణువుని చూసి ఈ విధంగా దయ యజమాన్యువాచ స్వాగతం తే ప్రసీద ఈశా తుభ్యం నమః శ్రీనివాస శ్రియాకాంతాయ త్రాహి నః త్వా అమృతే
త్వామృతేధీశనాంగైర్మఖः శోభతే శీర్షహీనః కబంధో యథా పూరుషः. ఆవిడ ఈ విధంగా పలికింది, శ్రీనివాస ఓ శ్రీనివాస, తర్వాత ఈశ ఓ పరమేశ్వర, తర్వాత నీవు అధీశ ఈ ప్రపంచం అంతటికీ కూడా అధీశుడివి నువ్వు, ప్రభువు నువ్వు, జగన్నాథుడివి నువ్వు. అటువంటి నీకు స్వాగతం, నీకు స్వాగతం స్వామి, వచ్చావు మా యజ్ఞవాటికలోకి వచ్చావు కాబట్టి నీకు స్వాగతం చెప్తున్నాం. తర్వాత తుభ్యం నమః, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాను నేను. తర్వాత నీవు కాంతాయాత్రాహినః, నీ ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవితో కలిసి మమ్మల్ని త్రాహి రక్షించు స్వామి అని ఆవిడ ఆ విధంగా కాంతాయా శ్రియా నహత్రాహి అంది. అంటే ఒక్క భగవంతుడే కాకుండా భగవంతుడిలో ఉండేటువంటి శక్తి స్వరూపము, అంటే భగవంతుడు ప్లస్ భగవంతుడిలో ఉండేటువంటి శక్తి, ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించడంలో, అంటే నువ్వు రక్షిస్తావు బాగానే ఉంది, దానికి ఈ యజ్ఞం అంతటికీ కూడా శోభ కలగాలి కదా, మంగళం కలగాలి కదా, సంపదలు కలగాలి కదా, దివ్యమైనటువంటి తేజస్సు కలగాలి కదా. అందువల్ల మీ ఇద్దరూ కలిసి కాంతాయ శ్రియా నహత్రాహే, మమ్మల్ని అందరినీ కూడా నీ భార్యతో కలిసి మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్తూ ఆవిడ ఇంకా ఏముందంటే, శీర్షహీనః కబంధః పూరుషः. ఇప్పుడు ముండెం ఒకటే ఉంటుంది, తల తెగిపోయింది. శీర్షహీనః, తల లేనటువంటి, కబంధః ముండం మాత్రమే ఉన్నటువంటి పూరుషః వ్యక్తికి అంగై అధాః, మిగతా అంగాలున్న శిరస్సు లేకపోయినట్లయితే ఏ విధంగా అయితే అది పరిపూర్ణం కాదో ఆ విధంగా త్వామృతే మకః అంగైః నశోభతే, నీవు యజ్ఞశీర్షుడు అయినటువంటి వాడు, యజ్ఞస్వరూపుడైనటువంటి వాడువు. నీవు లేకుండా మఖ యజ్ఞంలో ఉండేటువంటి అంగై, ఈ కర్మలన్నీ యజ్ఞంలో చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మకాండ అంతా కూడా నశోభతే, శోభించదు. ఎందుకంటే నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే తప్ప యజ్ఞం పరిపూర్ణమైనటువంటి ఆకారాన్ని ఫలాన్ని కూడా ధరించదు. కాబట్టి స్వామి కాంతాయ శ్రియా నహత్రాహి అని చెప్పి నీవు శీర్ష సమానుడైనటువంటి వాడవు అని చెప్పి ప్రసూతి దక్షిణి యొక్క భార్య శ్రీ మహావిష్ణువుకి స్వాగతం చెప్తూ పలికిందయ్యా అనేటువంటి విషయాన్నే పోతన గారు కరచరణాదికాంగముల కల్గియు మస్తములేని ముండెముంబరువడి నొప్పకున్నగతి పంకజలోచన. కరచరణాలన్నీ ఉన్నాయి కానీ తల మాత్రం లేదు. అలా ఉండేటువంటి మొండెము పరువిడే నొపకున్నగతి ఏమాత్రము కూడా శోభించదు, చూడ్డానికి భయంకరంగా కూడా ఉంటుంది. పంకజలోచన, నీవు లేని అధ్వరము, నీవు లేనటువంటి ఈ యజ్ఞం అంతా కూడా ప్రయాజలంగలిగు దద్దయు నొప్పకయున్నది ఎడం, నీవు లేనటువంటిది ఇదంతా కూడా శోభ లేనటువంటి తల్లేనటువంటి మొండల్లా ఉంది స్వామి ఇదంతా. హరి ఇటు నిదురాక శుభమయ్యే రమాధిపమముగావవే, నీవు లక్ష్మీ సమేతుడివై ఇక్కడ రావడం చాలా శోభ కలిగిస్తోంది స్వామి. కాబట్టి నీదు రాక శుభమయ్యే, నువ్వు వస్తే చాలు, నువ్వు అడుగు పెడితే చాలు, నిన్ను మనసులో తలుచుకుంటేనే కాదు అది శుభమైపోతుంది. రమాధిపమముగావవే త్రాహీనః, మమ్ము రక్షించు స్వామి అని చెప్పి యజమాని అయినటువంటి ఆ దక్ష ప్రజాపతి భార్య ప్రసూతి ప్రార్థించిందయ్యా అన్న తర్వాత లోకపాలావూచు, ఇంకా అక్కడ లోకపాలకులు ఉన్నారుగా, అన్ని దిక్కుల్ని పరిపాలించేటువంటి లోకపాలకులందరూ కూడా ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ పరమాత్మను చూసి ఈ విధంగా వాళ్ళు అన్నారు, విదురా దృష్టః కిం నో దృగ్భి అసద్గ్రహైస్త్వం ప్రత్యగ్దృష్టా దృశ్యతే ఏన దృశ్యం మాయాశేషా భవదీయా హి భూమన్ యస్త్వం షష్టః పంచభిర్భాసి భూతైః.
అని భూమన్, ఓ పరమేశ్వర పరబ్రహ్మస్వరూ, భూమన్ అంటే పరబ్రహ్మస్వరూపాన్ని భూమన్ అంటూ ఉంటాడు. ఓ స్వామి, ఓ పరబ్రహ్మస్వరూప ప్రత్యగ్దృష్ట త్వం, నీవు ప్రత్యక్ ద్రష్ట అంటే చూచేటువంటి వాడవు. స్వామి, నువ్వు జీవుల యొక్క అంతరాత్మలో ఉండి దృక్స్వరూపుడవు, నీవు దృక్స్వరూపుడవు అన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. ప్రత్యక్ ద్రష్ట అంటే ప్రత్యక్ అనేటువంటి దానికి కొంచెం జాగ్రత్తగా మనం కొంచెం ఆలోచన చేయాలి. అంటే ఏమిటి, ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి కళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాడు, కళ్ళు తెరిచిన వెంటనే మనం ఏమనుకుంటామంటే కళ్ళు చూస్తూ ఉంటాయి అనుకుంటాం. కళ్ళు ఇవి జడ పదార్థం, ఇవి సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. ఇవి ఉదాహరణకి మన ఇంట్లో గరిటె ఉందనుకోండి, గరిటె కూర అవ్వదు కదా, కూర కలపడానికి గరిటె కావాలి. అదేవిధంగా కన్ను అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా, ఆ కన్ను అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపల ఉండేటువంటి ఒక వెలుగు, ఒక కాంతి కళ్ళ ద్వారా వెళ్ళి మనం చూసేటువంటి వస్తువుల మీద పడి దాని యొక్క ప్రతిఫలం మళ్ళీ కళ్ళల్లో నుంచి వచ్చి బ్రెయిన్లోకి వెళ్తుంటుంది. అంటే ఉదాహరణకి చీకటి గది ఉందనుకోండి, చీకటి గదిలో మనం ఏం చేస్తాం, మనకి వస్తువు ఏం కనిపిస్తుంది, ఓ బ్యాటరీ లైట్ తీసుకొట్టామనుకోండి, కొట్టేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ లైట్లో ఉండేటువంటి కాంతి ఆ వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి, ఓహో ఆ రిఫ్లెక్టెడ్ లైట్ ద్వారా మనకి తెలుస్తుంది ఈ చీకటి గదిలో ఇదిదో బీరువా అని. అదేవిధంగా ప్రత్యగ్ద్రష్ట, నువ్వు లోపల ఉండేటువంటి లైట్వయ్యా సమస్త జీవుల్లోనూ. ఆ నీలో ఈ అంతరాత్మలో ఉండేటువంటి ఆ లైట్ ఏమవుతుంది అంటే కళ్ళ ద్వారా బయటికి వెళ్ళి వస్తుజాలం మీద పడి దృక్, అది ఒక చూపే, ఆ దృక్, ఆ చూచుట అనేటువంటిది నువ్వే స్వామి. త్వం, అలాగుండేటువంటి నీవు అసద్గ్రహై, అలాగే వెళ్ళే వస్తువుల మీద పడి మాకు వస్తువులు అనేటువంటి విషయాన్ని అసద్గ్రహై, ఏం చేస్తుంది, ఆ లైట్ లోపల నుంచి కళ్ళ ద్వారా వెళ్ళి అలాగే చెవుల ద్వారా విని, అలాగే ముక్కు ద్వారా గాలి చూసి, అలాగే నాలిక ద్వారా రుచులు చూస్తూ, అలాగే స్పర్శ ద్వారా చేస్తూ ఉండేటువంటి పంచ ఇంద్రియాల ద్వారా నువ్వే లోపలుండేటువంటి ఒక వెలుగే వీటికి వెళ్ళి వీటిని శక్తిమయం చేసి వీటిల్ని బట్టి బయట ఉండేటువంటి ప్రపంచం యొక్క ఏం చేస్తున్నా అసద్గ్రహై, అవి ఏం ఈ నువ్వే వెళ్ళి ఏం చేస్తున్నావంటే మిథ్యామైనటువంటి నామరూపాల కింద కనిపించేటట్టు చేస్తున్నావు స్వామి. నువ్వు నామరూపాలు తెలుసుకునేటువంటి విధంగా వీటి ద్వారా వెళ్ళి నామరూపాత్మకంగా కనిపించేటువంటి ప్రపంచం కింద మాత్రమే చూపిస్తున్నావు. వీటిలన్నీ కనిపించేటువంటి ప్రపంచం అంతట్లో కూడా అంతర్లీనంగా నువ్వుండేటువంటి నీ అసలు స్థితిని కనిపించకుండా నామరూపాత్మకంగా కోట్లాది వస్తుజాలాల రూపంల కింద కనిపించేటట్టు నువ్వు చేస్తున్నావు. కాబట్టి మా దృగ్భి, ఇంద్రియాల చేత ద్రష్టక్యం, నువ్వు ఇప్పుడు మాకు ఇలా కనిపిస్తున్నావు అంటే ఏమిటి, మా ఇంద్రియాల్లో ఉండేటువంటి గొప్పతనం కాదు, మాలో ఉండేటువంటి వెలుగు స్వరూపమైనటువంటి వాడవు నువ్వే. అటువంటి నీ చేత కంటికి కనబడేటువంటి ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉందయ్యా. దాంతో ఇదంతా కూడా ఏమిటంటే ఏష, ఇలాగ కనిపించి దృశ్యమాన ప్రపంచంగా నామరూపాత్మంగా కనిపించడం అనేటువంటిది ఏష భవదీయా మాయా, ఇదంతా కూడా నీ మాయ. అంటే ఏమిటన్నమాట, నువ్వు లోపల జ్ఞానస్వరూపుడి కింద ఆత్మచైతన్య స్వరూపుడి కింద ఉంటూ మా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి ప్రపంచ వస్తువులను చూడండర్రా అన్నట్టుగా ప్రపంచ వస్తువులన్నింటినీ కనిపించేటట్టు చేసేస్తున్నావే. ఇది నువ్వు ప్లే చేస్తున్నటువంటి ఒక ట్రిక్ ఇది. అది భవదీయ మాయా, భవదీయ నీ యొక్క మాయ. ఇది మాయ వల్ల ఇలా కనిపిస్తున్నాయి. కానీ కనిపించేటువంటి ప్రతి వస్తువు నామరూపాల్లో నువ్వే అంతర్లీనంగా ఉన్నావు అనేటువంటి ఆ స్థితిని, ఆ స్థితియే నీవు పంచభిః భూతైః భాసి,
అలాగా నీవు షష్ఠ, నీవు ఆరో వాడివి. ఇవన్నీ పంచభూతాత్మకంగా కనిపిస్తోంది, కానీ నువ్వు వీటిలన్నిటి వెనకాల ఆరవ వాడిగా ఉన్నావు. షష్ఠ, ఆరవ వాడిగా ఉండేటువంటి వెలుగు స్వరూపాన్ని నువ్వు. అలా ఉండేటువంటి నీవు పంచభూతాత్మకము నామరూపాత్మకమైనటువంటి జగత్తు కింద కనిపిస్తూ ఉన్నావు మాకు. ఆ కనిపించడం కూడా మాలోనే ఉండి మా ఇంద్రియాల ద్వారానే ఇలా బయటికి వెళ్ళి ఇలాగ నీ మాయ చేత ఈ దృశ్యమాన ప్రపంచం కింద కనిపిస్తోంది స్వామి అని చెప్పి లోకపాలకులు మొత్తుకున్నారయ్యా విదురా. దీనినే లోకపాలకులు చేసినటువంటి ఆ ప్రార్థననే పోతన గారు ఈ విధంగా అనువాదం: దేవాదిదేవ ఈ దృశ్య రూపంబు సుమహిత విశ్వంబు. ఈ కనిపించేటువంటి ఈ విశ్వం అంతా కూడా ఉంది చూసావా స్వామి, ప్రత్యేగాత్మ భూతుండవైనట్టి, అంటే మాలోనే ఉండేటువంటి వెలుగు రూపంలో ఉండేటువంటి వాడవు నీవు. అసత్ప్రకాశ రూపంబులై కలుగు మాం కేంద్రియముల చేతనీశ్వర. నీ వెలుగు ఏమవుతోంది? నువ్వు ప్రత్యక్ష రూపంలో మాలోనే ఉండి మా ఇంద్రియాల ద్వారా బయటకు వస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క గుణం పెట్టావుగా. కంటికి రూపం చూసేటువంటిదే, చెవు వినేటువంటిదే, ఇలా గుణాలు పెట్టావుగా. అందువల్ల ఆ గుణాలు ప్రేరేపింపబడి నీ వెలుగు వల్ల రూపకాత్మకంగా, శబ్దాత్మకంగా, రుచాత్మకంగా, స్పర్శాత్మకంగా, పంచతన్మాత్ర రూపకంగా కనిపించేసేటట్టు చేస్తున్నావు నువ్వు పెట్టినటువంటి ఇంద్రియాల వల్ల. అందువల్ల కలుగు మామగే ఇంద్రియంబుల చేత. నువ్వు లైటు బాగానే ఉన్నావు, కానీ ఇంద్రియాల్లో నుంచి నువ్వు ఇలా ప్రవహించి బయటకు వస్తున్నప్పుడు ఆ ఇంద్రియాలకు ఉండేటువంటి గుణాల వాటిని ప్రేరేపించేటప్పటికి అవి యాక్టివేట్ అయిపోయి కన్నేమో రూపం కింద, చెవేమో శబ్దం కింద కనిపిస్తుంది. కానీ ఈ కనిపించేదంతా ఒకటే, కనిపించిన దాంట్లో ఏమీ తేడా లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. అలా ఎందుకు చేసావంటే ఈశ్వర నీ మాయ నొందించి, నీ మాయ నీ నాలోనే ఉండేటువంటి ఆ తేజస్సే, ఆ తేజస్సులో ఉండేటువంటి మాయ యాక్టివ్ అయిపోయి మా ఇంద్రియాల ద్వారా రూపశబ్ద రసతన్మాత్రలు గ్రహించేటువంటి విధంగా తయారు చేసేసావు. పంచభూతోపలక్షితం బగు దేహి విధంబున. అలాగా ఈ దేహి, ఈ జీవుడు అలాగే చూస్తూ ఉన్నాడు. అలాగ నువ్వేమైపోయావంటే నీవు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నావు. నీ అసలైనటువంటి రూపాన్ని దాచేసుకుని చెట్టు కింద, పుట్ట కింద, 84 లక్షల జీవరాశుల కింద, నక్షత్రాల కింద, గ్రహాల కింద, ఆకాశాల కింద, మానవుల కింద, జలాల కింద ఇన్ని రకాలుగా దేహి విధంబున కానంగబడుదువు. కానీ ఏర్పడిన శుద్ధ సత్వగుణయుక్తమైన భత్వస్వరూప ధరుడవై కానబడవుగా. శుద్ధ సత్వస్వరూపమైనటువంటి ఆ సాత్విక స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి తేజస్వరూపంగా మాత్రం కనిపించటం లేదు కదా స్వామి. నువ్వు కనిపించవు కదా పరమపురుష. అవ్యయానంద గోవింద అట్లుగా కయనయ మా జీవనములింక ఏమి కలవు. ఇంకా మా జీవితానికి అర్థమే ఉందయ్యా, నీ అసలైనటువంటి రూపాన్ని చూపించవయ్యా అని అంటూ వాళ్ళు ఎనయమా జీవనములింక ఏమి కలవు. ఏం బతుకులయ్యా మావి. ఈ విధంగా నీ మాయ చేత ప్రపంచం కింద కనిపిస్తూ ఉంటావు, నీ అసలైన రూపాన్నేమో కనిపించనివ్వకుండా దాచేస్తూ ఉంటావు. మళ్ళీ పైగా ఆ విగ్రహాల చుట్టూ ఆ దండలని, ఆభరణాలని, మరొకటని మధ్య మధ్యలో తెరలు కప్పేస్తూ ఉంటావు. ఎందుకే ఏం బతుకులయ్యా మావి అని చెప్పి లోకపాలకులు మొత్తుకున్నారయ్యా శ్రీ మహావిష్ణువును చూసి. అన్న తరువాత ఓ విదురా, తర్వాత యోగేశ్వరావుచు, యోగేశ్వరులు, అక్కడ యోగులు ఉన్నారుగా, అందులో మహా సాధన చేసినటువంటి యోగేశ్వరులందరూ కూడా ఈ విధంగా ఆయన్ని ప్రార్థించారు. ప్రయాన్నతేనోన్యస్త్వమతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః అథాపి భక్త్యే శతయోపధావతాం అనన్యవృత్యానుగ్రహాణ వత్సల. యోగేశ్వరులందరూ కూడా ఈ విధంగా అన్నారు, ఓ ప్రభు, ఈ జగత్ యొక్క వాస్తవ రూపం నువ్వే, ఈ కనిపిస్తూ ఉండేటువంటి ఇదంతా కూడా నువ్వేనయ్యా.
అట్టి నీ యందు అలాగ నీలోనే నీ యందే సకల జీవులు ఐక్యం పొంది ఉన్నారు. నీలోనే ఉండి వాళ్ళు ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నారు. నీలోనే అంతా ఉండి ఏం చేస్తోందంటే అన్ని రకాలైనటువంటి జీవుల కింద కనిపిస్తూ ఉన్నారు. ఇది ఎలాంటిది అంటే సముద్రం ఉందనుకోండి, సముద్రంలో నుంచే కెరటాలు వస్తున్నాయి. అనేక రకాలైనటువంటి కెరటాలు వస్తాయి. ఒక్కొక్క కెరటం ఒక్కొక్క హైట్ ఉంటుంది, ఒక్కొక్కటి ఇంత శక్తి ఉంటుంది, ఒక్కొక్క దానికి ఎంత ఉంటుంది. అలాగే కెరటాలన్నీ సముద్రంలోనే ఉన్నట్టుగా నీ అందే తాను కానీ సకల జీవులు కానీ ఐక్యం పొందిపోయి ఉన్నారు, అందులోనే ఉండిపోయే. కానీ వేరుగా లేరు. ఇవేమీ వేరుగా కెరటం అనేటువంటి సముద్రానికి వేరుగా ఎక్కడో లేదది అని ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు ఆ విధంగా దర్శిస్తూ ఉంటారయ్యా. అట్టి జ్ఞానుల కంటే నీకు అధికమైనటువంటి ప్రీతిపాత్రులు మరొకరు లేరు. నువ్వు ఎవరిని ప్రీతిగా చూస్తావంటే నిన్ను నిరంతరము ఆత్మస్వరూపంగా చూసేటువంటి వాళ్ళంటే నీకు చాలా ఇష్టం. నిన్నుగా చూసేటువంటి వాళ్ళంటే నీకు ఇష్టం. తర్వాత ఇంకా కూడా నీకు ఇంకా ఎవరంటే ఇష్టం అంటే భక్తులు నిన్ను వాళ్ళ యొక్క స్వామి కింద, తమ యొక్క యజమాని కింద నిన్నే వాళ్ళు స్వీకరించేసి ఇక మిగతా ఏ విధమైనటువంటి కోరికలను కానీ విధమైనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలని కానీ ఇవి ఇంకా ఏమీ చేయకుండా నిశ్చలంగా నువ్వే కావాలి అని కోరుకుంటూ ఉంటారయ్యా. అటువంటి భక్తజన ప్రియుడువు నీవు అటువంటి భక్తుల్ని మాలాంటి వాళ్ళని అనుగ్రహించు స్వామి అని చెప్పి యోగేశ్వరులందరూ కూడా భక్తి జనులంటేనే పరమాత్మకు మహత్తరమైనటువంటి ప్రీతి అని, జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళ అంటేనే స్వామివారికి పరమాత్మకి చాలా ప్రీతి అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ప్రార్థించారయ్యా అనేటువంటి విషయాన్ని ప్రభో నీకు ఆముత వీనికంటే ప్రేయాన్ ప్రిక్కిలి ప్రియమైన వాడు అన్యః మరొకడు లేడు. ఎవడైతే విశ్వ ఆత్మని జగత్తంతటికి ఆత్మ అయినటువంటి నీయందు ఆత్మనః తనని పృథగ్భావ ఇంకొక వేరే విధంగా ఎవరైతే నా ఈ క్షేత చూడరో తనని కనిపించేటువంటి ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్త వస్తుజాలాలు వేరువేరుగా ఎవరై కూడా చూడకుండా అన్నీ ఒకటే నువ్వే అని చూసేటువంటి వాళ్ళని, తరువాత వత్సల భక్తప్రియ అథాపి ఈశతయా తర్వాత వాళ్ళని, తర్వాత ఈశతయా నువ్వే యజమానివి, నువ్వే నాకు భర్తవి, నువ్వే అన్నిటినీ కూడా ఈ కంట్రోల్ చేసేటువంటి వాడివి అని చెప్పి అనన్యవృత్య ఇంకే విధమైనటువంటి వృత్తి, మానసికమైనటువంటి ఆలోచనలు కానీ శారీరగతమైనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు కానీ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కానీ కొత్త కొత్త విధానాలు కానీ ఏమీ అనన్యవృత్యా అవేహీ లేకుండా భక్త్యా అనుధావతం భక్తితో కంటిన్యూస్గా అనుధావతం కంటిన్యూస్గా నిన్నే సేవిస్తూ ఉంటారో అటువంటి మాలాంటి వాళ్ళని అనుగ్రహం చూపించు స్వామి అని చెప్పి యోగేశ్వరులు భక్తి యొక్క గొప్పతనాన్ని, జ్ఞాని యొక్క ఆ జ్ఞాని యొక్క సాధన ఏ విధంగా చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. దీనినే పోతన గారు తెలుగులో విశ్వాత్మ నీయందు వేరుగా జీవుల గనడు, నీకంటే వేరుగా ఈ ప్రపంచం ఉంది అని చెప్పి అనుకోడయ్యా. అటు వాని కంటే ప్రియుడు నీకు లేడు, అటువంటి వాడే నీకు ప్రియుడు. సర్వము నీలోనే ఉన్నాయి అని చెప్పి నిన్నే చూసేటువంటి వాడు అంటేనే నీకు ఇష్టం. తరువాత అయినను నిఖిల విశ్వోద్భవ స్థితి విలయంబుల కథన దైవ సంగతి నిర్భిన్న సత్వాది గుణ విశిష్టాత్మీయమాయచే. కానీ నీలో ఉండేటువంటి నీ యొక్క ఆత్మీయ మాయచే నీకే చెందినటువంటి నీ మాయ చేత నువ్వేం చేస్తూ ఉంటావంటే అజభవాది వివిధ భేదములొందుదు. అటు బ్రహ్మని, ఇటు శివుడని, ఇంద్రుడని, అగ్నిని, వరుణుడని, దిక్పాలకులని, మానవులని, జంతువులని, వృక్షాలని ఇన్ని రకాలైనటువంటి రూపాలను వివిధ భేదములొందుదు
నువ్వే ఇన్ని రకాలుగా భేదస్వరూపం కింద పొందుతూ ఉంటావు. స్వస్వరూపంబునందుండు ఇలాగ ఉంటూ కూడా నీ స్వరూపంలో నువ్వు మాత్రం అలాగే ఉంటావయ్యా. వినిహిత విమోహి వగుచునుందువు, నీకు ఇంక ఏ విధమైనటువంటి మోహం లేదు. అటువంటి నీవు నిన్ను అనన్యమైనటువంటి భక్తి చేత భృత్యభావంబు దాల్చి నీకే దాసుడిని. భృత్యుడు అంటే దాసుడు. నువ్వే నా యజమానివి, నేను నీ బానిసను అని ఎవరైతే దాల్చి సంప్రీతి గొల్చు, ఎవరైతే అలా కొలుస్తూ ఉంటారో, మేమందరం నేను అలా కొలుస్తున్నాం స్వామి, మమ్ము రక్షింపవే కృపామయ రమేశ పుండరీకాక్ష సంతత భువన రక్ష అని చెప్పి యోగేశ్వరులందరూ కూడా ఈ విధంగా ఆయన్ను స్తుతించారయ్యా అని రేపటి కార్యక్రమంలో శబ్దబ్రహ్మ అగ్ని దేవతలు ఏ విధంగా స్తుతించారు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.